ఎవరు మీరంతా? మేమెవరో తర్వాత చెప్తా, ముందు నువ్వు పదవే. వదలు. రా, ఎవరు పద. మీరు? పద. చెప్పవా? మీ అక్క గురించి చెప్పమంటే పరిగెత్తుతున్నావేంటి? మీరు నన్నేం చేసినా నేను మా అక్క గురించి చెప్పను. నా ప్రాణం ఉండగా నేను మా అక్క గురించి చెప్పను. వదలండి. పట్టుకోండిరా. మా బావ చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. ఇప్పుడు మా బావ దెబ్బతిన్న పాము పిన్ని ఏ క్షణానైనా నన్ను కాటేయచ్చు. నా పిల్లల కంటే నాకేది ముఖ్యం కాదు. వాళ్ళ కోసం నేను బావకి బలైపోవడానికి కూడా సిద్ధం. అంతా వెతికామన్నా, ఎక్కడ కనిపించలేదన్నా. దొరకాలి, దొరికి తీరాలి. రాధా, ఎక్కడున్నావే? అంతా వెతికామన్నా, ఎక్కడ కనిపించలేదన్నా. దొరకాలి, దొరికి తీరాలి. రాధా, ఎక్కడున్నావే? అబ్బా నిన్ను. అవును, మీరేంటే సడన్ గా ఊడిపడ్డారు? అంజలి ప్లీజ్ ఒక్క ముద్దివ్వా. నన్నక్కడ నడి రోడ్డు మీద వదిలేసి నువ్విక్కడ చచ్చావురా ఎదవా. వస్తున్నా వస్తున్నా. అంజలి కమాన్ త్వరగా. అబ్బా కమాన్, అలా దూరంగా కాకుండా కాస్త దగ్గరికి రా. అబ్బా నిన్నే. కమాన్ త్వరగా ఇవ్వు. అబ్బా లేట్ చేయకు, త్వరగా ఇవ్వు. అబ్బా నిన్ను. దెయ్యం 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 దెయ్యం. దెయ్యాన్ని కాదురా, సూర్యకాంతాన్ని. నన్నక్కడ వదిలేసి వస్తావా? ఇప్పుడెక్కడికి పోతావురా? అతయ్య నువ్వా? ఎప్పుడొచ్చావు? ఏ రాకపోతే అట్నుంచి అటే వెళ్ళిపోతాననుకున్నావట్రా? సూర్యకాంతాన్ని తక్కువ అంచనా వేసినట్టున్నావు. అంజనం వేయించైనా సరే ఈ ఇంటి అడ్రస్ కనుక్కుంటాను తెలుసా? ఈ ముసల్ది వదిలేలేదు. ఎలాగైనా సరే అర్జెంటుగా దీన్ని బయటకు పంపించేయాలి. నాకు నీ గురించి ఎందుకు తెలియదు అత్తయ్య? నేను అండమాన్ దీవిలో వదిలేసిన అడ్రస్ అడుక్కుంటూ అలా అలా వచ్చేస్తావో నాకు తెలుసు. కాకపోతే నువ్వే నేను పెట్రోల్ పోయించుకుని వచ్చేసరికి అక్కడి నుంచి అటో వెళ్ళిపోయావు. నీకోసం మళ్ళీ నా బండ్లో పెట్రోల్ అయిపోయేంత వరకు తిరిగాను. అయినా నువ్వెక్కడా కనిపించలేదు. తిరిగి ఓపిక లేక ఇదిగా ఇప్పుడే ఇంటికి వచ్చేసాను. నువ్వెక్కడున్నా క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని కళ్ళు మూసుకుని దేవుని ప్రార్థిస్తున్నాను. సడన్ గా అదే టైంకి నువ్వు ప్రత్యక్షమయ్యావు. నా మొర నా దేవుడు ఆలకించాడు అత్తయ్య.
ఇదిగో ఇదే మా ఇల్లు అత్తయ్య. చూసావు కదా, రా బస్ స్టాండ్లో దిగు పెడతాను. మళ్ళీ బస్ మిస్ అవుతుందేమో. ముందే బస్కి ఆలైంది. పదం. ఎక్కడికి వెళ్తావురా నువ్వు? అబ్బా అబ్బా. నీ అబ్బకి అక్కన్రా నేను. నా దగ్గరే వేషాలేస్తావా? ఇంకా ఇంట్లో కాలే పెట్టలేదు, అప్పుడే వెళ్ళిపోమంటున్నావు? నేను చచ్చిన వెళ్ళనుగాక వెళ్ళను, అంతే. ఇక్కడే ఉంటాను. చచ్చాను రా నాయన, ఈ ముసలి వెళ్ళనంటుంది. ఉదయం నుంచి ఈ ఇంటి అడ్రస్ కోసం తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు పుడుతున్నాయిరా. ఇదిగో నేను కాసేపు రెస్ట్ తీసుకోవాలి, నువ్వు తప్పుకో. అమ్మో, ఇప్పుడు కానీ ముసలిదాన్ని వదిలేస్తే అందరినీ చూసేస్తుంది. నువ్వు తప్పుకో. అత్తయ్య! ఎందుకురా అలా గట్టిగా అరిచావు? ఇంకాస్త గట్టిగా అరిచుంటే నేను చచ్చి ఊరుకునేదాన్ని ఈడ తెలుసా? పోయేటి. అత్తయ్య, ఇక్కడికంటే నీకు మంచి హోటల్లో రూమ్ చూస్తాను, కావాలంటే అక్కడ రెస్ట్ తీసుకో. పద వెళ్దాం. ఎక్కడికి రా వెళ్ళేది? నీ మొహం మన అనుకున్న వాళ్ళ ఇంట్లో ఉంటే నాకెంతో మనశ్శాంతిగా ఉంటుందిరా. నువ్వు తప్పుకో, నేను లోపలికి వెళ్ళాలి. అత్తయ్య వద్దత్తయ్య, నా మాట వినత్తయ్య. నీకు బయట రూమ్ చేసి పెడతాను అత్తయ్య. నీ ప్లీజ్ అత్తయ్య. మాట వినను నేను. ఇక్కడే అత్తయ్య, నా మాట ఉంటాను వినత్తయ్య. నేను. అత్తయ్య, అత్తయ్య. తప్పుకోరా. అత్తయ్య. అమ్మో, ఈ ముసల్ది లోపలికి వస్తుంది. వెంటనే ఈ విషయం అందరికీ చెప్పేయాలి. ఎలా ఉన్నాను? అచ్చం పెళ్లి కూతురు భూమిలాగే ఉన్నావు. ఈ ముసుగు తీయకూడదనే ఆచారమే నా గెలుపుకి మార్గం. పెళ్లి కూతురు వేసుకునే ముసుగు నీకెందుకు? ఈ పెళ్లిలో నేనే పెళ్లి కూతుర్ని కాబట్టి. వాట్? విరాట్ని నేను పెళ్లి చేసుకోబోతున్నాను. భూమి డ్రెస్లో ఈ మేలి ముసుగుని అడ్డం పెట్టుకొని పెళ్లి కూతురుగా నేను కూర్చోబోతున్నాను. మొద్దు. ఒరేయ్ బండరాముడు, నీకేమైనా పిచ్చా? అవునండి, మీరంటే నాకు పిచ్చి. నాకు సోనీలో నిజాయితీ కనిపిస్తుంది. సోనీ, నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తాను. నేను నిన్ను మిస్ చేసుకోను. నిజంగా అంటున్నావా హరి? నీ మీదొట్టు, నీ ప్రేమ మీదొట్టు. అయితే మనం కలిసి బతుకుదామా? కలిసి చచ్చిపోదాం. తాగు సోనీ. నేను డాన్స్ ప్రాక్టీస్ చేయొద్దని చెప్పానా? మళ్ళీ ఎందుకు మంగకి డిస్టర్బెన్స్ అయ్యాలా? ఆ పక్క నుండి ప్రాక్టీస్ చేస్తున్నావు. తనేం డిస్టర్బెన్స్ చేయలేదమ్మా. తనను చూసి ఎవరైనా సరే ఇన్స్పైర్ అయ్యేలా డాన్స్ చేసింది. ఏకలవ్యుడికున్నంత ఏకాగ్రత ఈ అమ్మాయికి ఉందంటే నమ్మండి.